You're a superhero. నైట్కి 300 మంది సబ్స్క్రైబర్లు పెరిగిపోవాలి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటిది? హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సిద్ధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీసీ ఎడిట్స్ టూ. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంతకుముందుకు ఒక ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా, అది అలాంటి 3D సినిమాటిక్ స్టైల్లో మన ఫొటోస్ పెట్టుకుని మన ఫోన్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఈ వీడియోకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రీవియస్ ఫైల్స్ లింక్స్, XML ఫైల్స్ లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు అయితే ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదైతే పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఫుల్ వీడియో చూసినట్లయితే పాస్వర్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. పాస్వర్డ్ అయితే మొత్తం 4 డిజిట్స్ అయితే ఉంటాయి. మీరు 4 డిజిట్స్ అయితే డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ 2 డిజిట్స్ డిస్ప్లే అవుతుంది, తర్వాత 2 డిజిట్స్ డిస్ప్లే అయితే అవుతుంది. ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలంటే, ఇక్కడ మనకి అలర్ట్ మోషన్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలర్ట్ మోషన్ యాప్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, మనకి ఇలాంటి 3D సినిమాటిక్ స్టైల్లోకి చేసుకోవాలనుకుంటే మనకైతే ఫోటోస్ అనేది ఇలా PNG టైప్లోకి అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఈ PNG టైప్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది నేను ఒక వీడియో అయితే చేశాను. కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంటుంది, ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. ఓన్లీ 5 minutes వీడియో ఉంటుంది. ఓన్లీ ఒక క్లిక్ తోటి అయితే మీరైతే మరి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. ప్రతి ఒక్క ఎంట్రుకతో సహా అయితే రిమూవ్ అయితే అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీకు ఫస్ట్ అలర్ట్ మోషన్ అనేది ఓపెన్ చేసుకోవాలి. నేను ఇచ్చిన ప్రిజర్స్ లింక్ ఓపెన్ చేసుకున్నట్టయితే ఫస్ట్ అయితే 3D బీట్ మార్క్ అనేది ఇలా ఇంటర్ఫేస్లోకి అయితే ఇలా వస్తుంది. నేను మొత్తం త్రీ ప్రిజర్స్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఈ 3 ప్రిజర్స్ అయితే మీరు మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి ఇద్దరికి అయితే ఓపెన్ అయితే అవుతుంది. మీరైతే ఓపెన్ అయితే చేసుకోండి. మీరు XMLs వాళ్ళకి ఏంటంటే, మీకు ప్రతి ఒక్కటి అయితే నేను ఇక్కడ మెన్షన్ అయితే చేసి ఉంటాను. ఇక్కడ లేయర్ ఉంటుంది కదా, ఈ లేయర్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ పైన మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడ ఏముంటుందో అదే గూగుల్ డ్రైవ్లో కూడా అదే నేమ్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను గూగుల్ డ్రైవ్లో ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ గూగుల్ డ్రైవ్లోకి అయితే ఇచ్చాను. మీరు ఇక్కడికి వెళ్ళి అయితే మీరు ప్రతి ఒక్క మెటీరియల్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకోటి ఫస్ట్ మనం బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోవాలి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు కనిపిస్తున్నట్టు ఇక్కడ మీకు ఎక్కడెక్కడైతే మన ఛానల్ లోగో ఉంటుందో అక్కడ మీ PNG ఫొటోస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క ఫొటోస్ అయితే పెట్టుకోవాలి. మీరు స్టార్టింగ్లో చూసిన ప్రివ్యూ వీడియో అయితే ఫుల్ సాంగ్ తోటి అయితే చూడాలనుకుంటే మీకైతే మన టెలిగ్రామ్ పేజ్లో అయితే ఉంటుంది, అందులో అయితే జాయిన్ అవ్వండి. ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళి అయితే మీరైతే వీడియోని అయితే ఫుల్ సాంగ్తో అయితే చూడొచ్చు. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే, మీకు ఇక్కడ మీరు సాంగ్ అయితే ఉండదు. సాంగ్ పెడితే ఏమవుతుందంటే, మీకు ఇక్కడ ఏంటంటే మొత్తం ఓన్లీ ప్రీవియస్ ఫైల్స్ ఏంటంటే ఓన్లీ మెంబర్షిప్ వాళ్ళకే వెళ్తుంది. అందుకని నేను సాంగ్ అయితే తీసేస్తున్నాను. సాంగ్ తీసేస్తే ప్రతి ఒక్కరికి అయితే ఓపెన్ అయితే అవుతుంది. మీరు ఏం చేసుకోవాలంటే, ఇక్కడ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకొని మీరు టెలిగ్రామ్ నుంచి అయితే నేను ఇచ్చిన వీడియో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. టెలిగ్రామ్ నుంచి అయితే నేను ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ వీడియో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది, ఇక్కడైతే వచ్చేస్తుంది. మీరు ఏం చేసుకోవాలంటే, ఈ వీడియో అనేది మీరు ఫస్ట్ సాంగ్లోకి అయితే కన్వర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వీడియో లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పైన 3 dots మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కన్వర్ట్ టు ఆడియో, ఎక్స్ట్రాక్ట్ టు ఆడియో అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఆడియో అయితే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. దాని తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే, ఈ వీడియోని డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకున్నట్లయితే మనకైతే ఓకే అవుతుంది. మనకు పర్ఫెక్ట్గా అయితే ఇక్కడ చూసుకోండి, సాంగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే యాడ్ అయింది కదా. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే, మీరు మీ యొక్క ఫొటోస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ XMLs వాళ్ళకి ఏంటంటే కింద BG1 అయితే ఉంటుంది, BG1 అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని కొరకు ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ఫొటోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇదైతే మనకు బ్యాక్గ్రౌండ్ BG1 ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఓకే అయిపోతుంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే ఇంకో ఫోటో అయితే ఉంటుంది. ఈ ఫోటోని అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఫోటో అయితే రీప్లేస్ అవుతుంది. మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు దీని మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఫోటో అయితే రీప్లేస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇలా మీకు రీప్లేస్ చేసుకున్నది నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే, ఇక్కడ మీ యొక్క ఇమేజెస్ అయితే ఉంటాయి కదా, మీ యొక్క PNG ఇమేజెస్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. XML వాళ్ళకైనా మీకు ప్రిసెస్ వాళ్ళకైతే సేమ్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మన ఛానల్ లోగో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు ఒక ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 3Dలోకి వెళ్తే ఇక్కడ మీకు ఫస్ట్ ఫోటో అనేది ఇది ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసుకుని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫోటో అయితే యాడ్ అవుతుంది. మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకోండి. ఇక్కడ మీకు ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్న ఫోటో అయితే యాడ్ అవుతుంది. మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే మళ్ళీ ఇంకో ఫోటో అయితే వస్తుంది. ఈ ఫోటో కూడా మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ ఫోటో మీద లేయర్ మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లే ఫోటో అయితే రీప్లేస్ అవుతుంది. మళ్ళీ సారీ ఫ్రెండ్స్, ఇక్కడ నేను వేరే ఫోటో అయితే పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ ఒక ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్టు ఫోటో అయితే రీప్లేస్ అవుతుంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే మళ్ళీ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మళ్ళీ ఒక ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఇలాగే చివరి వరకు అయితే మీరు అయితే ఫోటోస్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఎవరైతే ఫాలో అవ్వలేరో తొందరగా అయితే ఫాలో అయితే అవ్వండి. ఎందుకంటే నేను ఇచ్చే ప్రతి ఒక్క వీడియో అనేది మనకి టెలిగ్రామ్ మనకి ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాడు. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో ఏదో ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి అయితే మీరు హెచ్డీలో అయితే చూడొచ్చు. ప్లస్ సెకండ్ ఇలాగే మీరు ప్రతి ఒక్క ఫొటోస్ అన్ని రీప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ మీకు అయితే ఇంకో లింక్ కూడా ఉంటుంది కదా, అదే ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ FX by CCAD ఉంటుంది, అదే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు చాలా లేయర్స్ అయితే ఉంటాయి. మీరు ఈ లేయర్స్ కూడా మీరైతే మనకు XMLs వాళ్ళు అయితే ఇక్కడ ఫొటోస్ అయితే ప్రతి ఒక్కటి అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను వాళ్ళకు కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు ఒక ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ స్ట్రీట్ లైట్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకుని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు స్ట్రీట్ లైట్ అయితే రీప్లేస్ అవుతుంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ చెప్పుకున్నట్లయితే ఇక్కడ బిల్డింగ్స్ అనేది ఉంటుంది, ఈ బిల్డింగ్స్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫోన్ కొంచెం స్లో ఉన్నది ఫ్రెండ్స్, ఇది కాదు మనకు బిల్డింగ్స్ అయితే ఉంటుంది ఇక్కడ. ఇంకా మన ఛానల్ ఎవరైతే కొత్త విజిట్ అవుతున్నారో మీరైతే మన ఛానల్లో ఉన్న 2-3 వీడియోస్ అయితే చూడండి. మీకైతే నేను ఎలా ఎడిట్ చేస్తున్నానో ఏందనేది మీకైతే ఈజీగా అయితే అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ హోమ్ పేజీ ఇది ఫ్రెండ్స్, మీద క్లిక్ చేసుకుని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే రీప్లేస్ అయితే అవుతుంది బిల్డింగ్ పేజీ. తర్వాత కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే ఇక్కడ హార్ట్స్ పేజీ ఉంటుంది, ఈ హార్ట్స్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. పైకి లేపుకున్నట్లయితే ఇది ఫ్రెండ్స్ మీకు ఆర్ట్స్ ఫోటో, దీని మీద క్లిక్ చేసుకుని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే రీప్లేస్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నెట్ ఫోటో ఉంటుంది, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు నెట్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వుడెన్ ఫ్రెండ్స్, నేనైతే నెట్ అని పెట్టాను, దీని మీద క్లిక్ చేసుకుని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఫోటో అనేది రీప్లేస్ అవుతుంది. ఇక్కడనే మీరు ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ ఓన్లీ నెట్టే ఉంటుంది ఫ్రెండ్స్, ఈ నెట్ అనేది మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. రీప్లేస్ పెట్టుకునే కదా నెక్స్ట్ టైం చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లేయర్స్ అనేది మీరు కాపీ చేసుకోవాలి. దాని కొరకు ఇక్కడ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకుని ప్రతి ఒక్క లేయర్ అనేది సెలెక్ట్ అవుతుంది. మళ్ళీ అదే బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని కాపీ 12 లేయర్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే టోటల్గా 12 లేయర్స్ అనేది కాపీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇలా కాపీ చేసుకునేది నెక్స్ట్ టైం చేసుకోవాలంటే మనం ఎడిట్ చేసుకున్న వీడియో ఉంది కదా, అది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ అదే బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని జస్ట్ పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఒకసారి పర్ఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది. కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే కెమెరా యానిమేషన్ ఆన్ చేసుకొని లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు కెమెరా యానిమేషన్లోకి అయితే వెళ్ళొద్దు. ఇక్కడ మనకి కెమెరా ఆప్షన్ అయితే ఉంటుంది కదా, ఈ కెమెరా లేయర్ వెళ్ళక ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మీరైతే ఏమైతే చేయదు. ఎందుకంటే ఇక్కడ చూడండి కన్ఫర్మ్గా కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ అయి ఉన్నాయి. మీరు కొంచెం అటు ఇటు అయినా కూడా కీ ఫ్రేమ్స్ అయితే మొత్తం ఖరాబ్ అవుతుంది, వీడియో మొత్తం ఖరాబ్ అయితే అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ టైం చేసుకోవాలంటే మీరు ఇంకో లిరిక్స్ అయితే ఉంటుంది, 3D లిరిక్స్ బై CCAD ఉంటుంది, ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మీరు XMLs వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ప్రతి ఒక్కటి అయితే నేను ఇక్కడ లింక్ అయితే ఇచ్చాను, నేను ఇంకా ఇక్కడైతే చేంజ్ చేయలేదు. ఏంటంటే ఇక్కడ మీకు PNG అయితే ఉన్నాయి కదా, ఇక్కడ నెంబర్ అనేది నేను చేంజ్ చేశాను, ఇక్కడ ఏదనేది నేను నెంబర్ మళ్ళీ చేంజ్ చేశాను. మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ నెంబర్ అయితే ఉంటుంది, గూగుల్ డ్రైవ్లో కూడా సేమ్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఈ నెంబర్కి అయితే మ్యాచ్ చేసుకొని మీరైతే ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఒక ఫోటో మీద క్లిక్ చేసుకున్నట్టు ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫోటో అయితే రీప్లేస్ అయితే అవుతుంది. ఇలాగే మీరు ప్రతి ఒక్క ఫోటో అనేది మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ప్రతి ఒక్కటి రీప్లేస్ అయితే పెట్టి చూపిస్తలే, ఎందుకంటే మీకు వీడియో చాలా లెంత్గా వస్తుంది కాబట్టి నేనైతే చూపిస్తాను. నెక్స్ట్ టైం చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లేయర్ అనేది సెలెక్ట్ అయితే చేసుకొని కాపీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దాని కొరకు ఇక్కడ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ 23 లేయర్స్ అనేది సెలెక్ట్ అయితే అవుతుంది. టోటల్ 23 లేయర్స్ అయితే ఉంటాయి. ఈ 23 లేయర్స్ సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ అదే బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కాపీ 23 లేయర్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే టోటల్గా 23 లేయర్స్ అనేది కాపీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇలా కాపీ చేసుకున్న దాని తర్వాత నెక్స్ట్ టైం చేసుకోవాలంటే మనం ఎడిట్ చేసుకున్న వీడియో ఉంది కదా, అది ఓపెన్ చేసుకొని మళ్ళీ అదే బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ 23 లేయర్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే టోటల్గా 23 లేయర్స్ అనేది పేస్ట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం కెమెరా యానిమేషన్ ఆన్ చేసుకొని చూసుకుందాం. కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే ఫోటో పర్ఫెక్ట్గా వచ్చింది.
ఇలా మీరు కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకుంటాం మీకైతే ఇలా ఫోటో అయితే పర్ఫెక్ట్ అయితే చూసుకోండి. మీరు కొంతమందికి ఏంటంటే నీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. కొంతమందికి ఏంటంటే ఫొటోస్ ఇగో ఇలా లావ్ అయితే వస్తుంటాయి, లేకపోతే ఫొటోస్ ఇగో ఇలా సన్నగా అయితే వస్తుంటాయి. సో మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ షేప్లోకి వెళ్ళాలి. ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే ఫోటో అయితే లావ్ అవుతుంది, అదే రైట్ సైడ్ జరుపుకున్నట్లయితే ఫోటో అయితే సన్న అవుతుంది. మీ ఫోటో తగ్గట్టు అయితే మీరైతే చూసుకొని ఇక్కడ దొడ్డు కావాలంటే దొడ్డు, సన్నగా కావాలంటే సన్నగా అయితే చేసుకోండి. మీ బాడీ తగ్గట్టు అయితే చేసుకోండి. నెక్స్ట్ టైం చేసుకోవాలంటే మీరు ఫోటో ఏంటంటే కొంతమందికి ఇలా కిందికి వస్తుంది, కొంతమందికి ఇలా పైకి వస్తుంది, కొంతమందికి ఏంటంటే ఇలా జూమ్ అయ్యి ఇలా పెద్దగా అయితే వస్తుంది. మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ జరుపుకున్నట్లయితే ఫోటో అయితే చిన్నగా అవుతుంది, లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే ఫోటో అయితే పెద్ద అవుతుంది. ఇది బేసిక్గా చాలామందికి తెలిసే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఫస్ట్ ఆప్షన్లో అయితే ఇక్కడ జెడ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళొద్దు, ఓన్లీ XY ఆప్షన్లోనే ఉంచుకొని ఇక్కడ మీరైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మూవ్ అయితే చేసుకోవాలి. మీరు థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని కొంచెం చిన్నగా చేసుకుని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఓన్లీ XY ఆప్షన్లోనే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. జెడ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళొద్దు. జెడ్ ఆప్షన్లోకి అయితే ఇలా మొత్తం యానిమేషన్ అనేది చేంజ్ అయితే అయిపోతుంది. సో మీరైతే జెడ్ ఆప్షన్లోకి వెళ్ళొద్దు, ఓన్లీ XY ఆప్షన్లో ఉంచుకొని మీరైతే మూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మూవ్ చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క వీడియోని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ మీరు ఏంటంటే 1080p ఎక్స్పోర్ట్ కాకపోతే ఇక్కడ 720p అయితే చేసుకోండి. నాకు 1080p అయితే సపోర్ట్ అవుతుంది. అది మీ ఫోన్ బట్టి ఉంటుంది ప్లస్ మీ ఫోన్లో ఏ సపోర్ట్ చేస్తుందో అది చూసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో మీకు ఇంకా మన సోషల్ మీడియాలో ఎవరైతే ఫాలో అవుతారో తొందరగా అయితే ఫాలో అవ్వండి. మన టెలిగ్రామ్ పేజ్లో జాయిన్ అవుతామని, ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అయితే అవ్వండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.